వావ్! చాలా పెద్దది ఇది. అరే ఉందా చేప? అరే ఎక్కడ ఇందులో ఉందా? పెద్దదా చిన్నదా? ఇక్కడ దొరికితే వద్దరా చేప. పెద్ద పాములు అయితే చచ్చిపోయి ఉన్నాయి ఆడ. వచ్చేసాం చెరువుకి అయితే. ఇదే చెరువు. ఇప్పుడైతే సేలవని పట్టబోతున్నాం మనం. నవ్వకండి, సీరియస్. హాయ్ మామా బ్రౌస్. ఈరోజు అయితే చేపలు పట్టబోతున్నాం మనం. చేపలు పట్టడానికి మెయిన్గా కావాల్సింది గేలం కర్రలు. అవి తయారు చేయడానికి నేను ఒక్కొక్కరు సీను చాలా కష్టపడ్డాం. సో మా ఊరు దగ్గరలో ఉన్న ఈ ఎదురు బొంగులకి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చి చూస్తే నరికేసే ఉన్నాయి, కింద కొన్ని మనం నరుక్కోవాలి. ఇవి చాలా పచ్చిగా ఉన్నాయి, చాలా బరువుగా కూడా ఉన్నాయి. చూస్తే ఏదో ఒకటి నరికెళ్ళిపోదాం. నరకంగానే పక్కన అయితే పెండకొప్పు ఉంది. ఆ పెండకొప్పు పక్కనే ఎర్రలైతే తవ్వుదాం. ఉంటాయో ఉండవో చూద్దాం ఒకసారి. అక్కడ ఇక్కడే ఇగో ఎర్తవాం. పెద్దే కావాలి, చిన్నే కాదు. అయ్యో పెద్దదే. నరికేసు దాన్ని. నువ్వు కొంచెం మట్టి అందులో సాగకుండా ఉంటాయి. ఎక్కువ పెద్ద పెద్ద అయితే పెద్ద చేపలు పడతాయి అని చెప్పి. పెద్ద అయితే పెద్ద చేపలు పడతాయి అంట, చిన్న చిన్నవి అయితే చిన్న చేపలు పడతాయి అంట. వావ్, చాలా పెద్దది ఇది. వావ్, జలాలు ఎర్రలు అయితే పట్టుకొని వచ్చేసాం మామ. ఇక్కడికి వచ్చేసి చూస్తే నాకు డైలాగ్ గుర్తొచ్చింది మామ. ఏంటంటే అది, దరిద్రుడు దొడ్డుకెళ్తే సముద్రం ఎండిపోయిందంట మామ. మేము ఇక్కడికి వచ్చి చూస్తే ఈ చెరువు ఎండిపోయింది మామ. చెరువు చూస్తాకి చాలా పెద్దది మామ. మా ఊరోళ్ళందరూ ఇక్కడే నిమజ్జనం చేస్తారు, వినాయకుడిని కానీ లేకపోతే దసరా వస్తే ఈ దుర్గమ్మ తల్లిని కానీ. వచ్చేసాం చెరువుకి అయితే. ఇదే చెరువు. ఇప్పుడైతే సేలవని పట్టబోతున్నాం మనం. నవ్వకండి, సీరియస్. కుక్కల సీన్ అయితే చాలా కష్టపడుతున్నావు నా కోసం. ఇది మొత్తం జారిపోతుంది, సగం లోతు వెళ్తుంది. అక్కడ ఊపిదిలాగా ఉంది. పెద్ద పాములు అయితే చచ్చిపోయి ఉన్నాయి ఆడ. ఈ ముళ్ళు గుచ్చుకుంటే మనం కూడా చచ్చిపోతాం, చూసుకొని వెళ్ళాలి. అందుకనే చేపలకైతే వచ్చేసాం. ఇప్పుడు మనం గేలాన్ని రెడీ చేద్దాం. మామూలుగా ఉండదు కూడా ఇవాళ కూరకు వచ్చేయాలి చేపలు అనేవి. నాతో పాటు కుక్కల సీన్ కూడా ఉండవు. ఇదిగో కుక్కల సీన్ అయితే. నాకైతే రాదు, ఆడికి వచ్చంట చేపలు పట్టడం. చూద్దాం అనే వచ్చాను నేను. సరే చూద్దాం రండి. ఈ చేతిలో గుచ్చుకుంటే మళ్ళీ రావు. విపరీతమైన నొప్పి వచ్చేది మీకైతే. జాగ్రత్తగా కట్టాలి ముళ్ళు కట్టేటప్పుడు.
దొంగ దొంగ సింపుల్గా వచ్చి మేము అది మొత్తం దాటుకుని అలా అలా ఈ చంపకుండా దీన్ని చెప్పులు ఎందుకు వేసుకొచ్చావు నువ్వు ఆడ ఇడిసి వస్తే మేము నాడు నాడు గేలం వేద్దు కానీ ఇదిగో తొక్కేసవా నువ్వే పాము అదే మరి నేను చెప్పేది ముళ్ళు చూసి చెప్పేస్తున్నావా మొత్తం 6 చెట్లు తీసుకున్నాయి 6 అందులో మరీ చిన్నగా ఉన్నాయా 2 అయ్యే పెట్టాలి మరీ చిన్నయా నేను అప్పుడు తీసుకొచ్చి చూసాను ఆ ముందు ఒక 2 తీసుకోండి మీరు వచ్చారా ఒకసారి జంషేరులో నీళ్ళు లేవు అసలు మొత్తం అంతా దేవి వేస్తారు పార్లు పెడితే కొట్టు పెట్టి తాగుతున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గరే ఉంటాయి చేపలు ఎందుకు అసలు ఒక్క చుక్క కూడా లేదు అది కాలువ అయిపోయింది కిందకల్లా నాకు ఇంట్రెస్ట్ ఉండదు దూరం వచ్చే కానీ కాదురా తిత్తి పరమాణం అయితే తెల్లార్లు చల్లారలేదు అంట అట్టుంది మీరు చేసింది ఇప్పుడు అక్కడ వాళ్ళు షెడ్ బీగుతున్నారు కదా అక్కడికి వెళ్ళాలి కదా మీరు సాయం చేయాలి కానీ ఎవరో మీరు ఎవరికి సాయం చేయాలి అలా పట్టుకో సార్ దీనికి ఎర్రోడు పెట్టరా 2 గట్టి ఏంది ఇది కాదు ఇది దూర తీసేస్తా అది ముందు కట్టే కానీ నీ తోడము అని ఆ చీరలోకి వెళ్ళదు ఇక్కడ అక్కడ బొత్తుల చెరువులోకి వెళ్ళదు ఒక్క చేప పట్టినా మీరు గ్రేటే బొత్తుల చెరువులో అయితే పెట్టిద్దరు రా 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 ఎర్ర తీసుకురా ఒక ఎర్ర పెట్టి దీనికి నాకు రాదు పిల్లలు తెచ్చారా పెద్దవి ఉన్నాయి అందులో అబ్బో నాకు ఈ జర పెట్టాలంటేనే చిరాకు కరపలు కట్టి దీన్ని కరపలు కట్టనా కట్టుకో ఎరగుచ్చేసుగా ఎక్కడ వేయాలి ఎక్కడైనా అక్కడే చిచ్చి ఎర్రగొడ ఎక్కింది నేను గట కాసింగ్ అడిగితే అవో మచిలీ ఓ ఎర్ర పడతా చేప పడతా పడదరా పడదా పడదా ఎత్త పరిగైంది ఎత్త నేను తీయలేడు 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 అది చూడు ఎలాగుందో దార కర్ర ఆడే ఉంది చూసి అంత వచ్చిందో కట్ చేయని అది ఏంటది ఆ దారం కట్ చేసి కొంచెం చిన్న కట్టు లోనకి ఇస్తారా లోనకి బాగా లోనకి ఇసిరినా వెళ్ళొద్దా దారం గాలి వస్తుంది వెళ్దాం నీకు పట్టుకుంటది నాకు పట్టుకుంటది ఇటు వచ్చి అసలు వెళ్దానియా అయ్యో అది వెళ్ళిందిరా గాలి ఇటు వస్తుంది చూసా అవో మచిలీ అయ్యో అదే జంగారెడ్డి కూడా టికెట్ పెట్టుకుంటా అయ్యో అసలు రాని సినిమాల కంటే ఎక్కట్లా నాకు కాంతారా దేవుడిది దేవుడిదే పెద్దపరికి లాగేస్తాను వచ్చేసి అయ్యో అవన్నీ
నువ్వు అది దారం చిన్నది చేసుకో ఫస్ట్. తీసేస్తా. ఎంత చిన్నది తీసుకున్నావే ముళ్ళు? పెద్ద అన్నయ్యగా. అన్నయ్య అయితే చాలా ట్రై చేస్తున్నాడు చేపల పడతాకి. పడే అవకాశాలు ఉన్నాయి అంటారా? ఉన్నాయి. ఉన్నాయా? కొరమేనే పడుతుంది ఇప్పుడు. కొరమేనా అంటావా? లాగుతుంది లాగుతుంది. అట్లా పట్టేస్తుందని చిరాకు వచ్చేద్ది నీకే. ఇగోరా పెద్ద వరుగులు. పెద్ద చేప పట్టిందిరా. పడిందా? పట్టించాలి. కొంచెం మిస్ అయిందంట, లేకపోతే వచ్చేసేదే కొరమేనా ఆడ ఉందంట. పెద్దదే వదిలిపెట్టలా పట్టుకొని. ఏది తినేసింది మొత్తం? కొరమేనా పిల్లలా? పిల్లలే. పెద్దదే పట్టింది. అదిగో. ఏది? అదిగో. ఓ అది చేపలు లాగుతున్నాడు చూడండి. వదిలిపెట్టలేకపోతున్నాడు. తినేసింది చేప. తినేసిందా? మరి నన్ను అందులో పెట్టుకున్నావు. పెట్టింది దగ్గర. వద్దులేకనండి వెళ్ళిపోదామా? ఇందులో చేపలు అంటే జిమ్ వేసారంట, ఒక్క చేప కూడా లేదు అసలు ఇందులో. అనవసరంగా వచ్చు ఈ ఎండలో. అది నాకు పట్టించి నువ్వు వచ్చి కెమెరా ఎక్కడ రాళ్ళు పడిపోయింది. అది ఉంటది ఉంటదే. ఎలాంటి సార్ పెట్ట పరుగులు కాదు. అదే ఉందా చేప? అరే ఎక్కడ? ఇందులో ఉందిరా. పెద్దదా చిన్నదా? ఇక దొరికితే అటు వద్దరా చేప. తప్పు చూడాడు. రాదే. ఓ పాము అయి ఉండాలి. కూలిపోతుందిరా. చెప్పులురా. అందుకే చెప్పులు వేసుకురావద్దన్న. పెద్దది చేప. బురద మీద గంగార్పణం పక్కన పెడితే ఇక్కడ జాగ్రత్త చేస్తారండి. ఇప్పుడుగా నీకు ఎందుకు వచ్చిందా అన్న ఇందాక? ఇప్పుడుగా అదిగో అదిగో కనబడిందా? కనబడింది కనబడింది. జారిపోతురా సీనిగా. బాగు ఉత్తరగా పెరిగిపోయింది. తొందరగా వెళ్ళిపోయింది. తలకాయ ఎవరైనా ఏంటని చెదిపోదు చేపది. అదిగోరా చేపది కాదు, అది అట్టికాయ. అట్టికాయ అది. అవునా కదా? ఉంటాయి పట్టేస్తా నేను అన్న. అయ్యో అక్కడ పెట్టా. చేతులకు వచ్చి పడతాయా? చేతులకు వచ్చి పడతాయా?
ఏయ్, ఇదిగో గుడ్డు మురిసి బైక్లు ఇదే బొమ్మడాయ లోతట్టు ప్రాంతంలోకి వచ్చాం. జాగ్రత్తగా రండి మిత్రులారా. అక్కడ కూడా